హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్ఫిల్టర్డ్ విత్ ప్రియా అండ్ రంజిత్. ఈరోజు నేను ఇంకొక మంచి వీడియోతో వచ్చేసాను. ఏంటి అంటే ఆల్రెడీ థంబ్నైల్లో చూసుంటారు కదా, అదే చామగడ్డల ఫ్రై. ఈరోజు మనం ఈ రెసిపీ చేసేసుకుందామా? మేము ఒక 1/2 kg చామగడ్డలు తీసుకున్నాము. అవి వచ్చేసి బాయిల్కి పెట్టామన్నమాట. కుక్కర్లో ఒక 2 విజిల్సే వేయించాం, ఎందుకంటే స్మాష్ అయిపోతాయి. ఇవి చాలా జిగుట్టుగా ఉంటాయి కాబట్టి 2 విజిల్స్ మాత్రం సరిపోతాయి. ఆ తర్వాత నీట్గా పీల్ ఆఫ్ చేసేసి ఇంత మాత్రం కట్ చేసుకోవాలి. ఈ థిక్నెస్తో కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు బాగుంటుంది అన్నమాట ఫ్రై చేసేటప్పుడు. చూస్తున్నారా, చాలా నీట్గా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రై ప్రాసెస్ చూసేసుకుందాము. మనము ఈ చామగడ్డల్ని చాలా అవాయిడ్ చేస్తాం, కానీ ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ముందు వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ చామగడ్డల ఫ్రైలో ఒక మ్యాజిక్ పౌడర్ వేసుకుంటాము. ఆ పౌడర్ ప్రిపరేషన్ చూసేయండి. ఇందులో 2 ఎండుమిర్చి వస్తాయి కదా, అవి వేసుకుంటాము. కొంచెం మిరియాలు, కొంచెం ఒక 3 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకుంటాము. బాగా ఫ్రై అయ్యి, ఫ్రై అంటే కొంచెం షాలోగానే ఫ్రై చేస్తాము. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తాము. అవి కొంచెం కలర్ మారి ఇలా సిజిల్ అవుతున్నప్పుడు ఎండు కొబ్బరి వస్తుంది కదా, ఎండు కొబ్బరి పౌడర్ ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది. అది వేసేసుకొని అది మాడక ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం మనం గ్రైండ్ చేసేస్తే ఇలా పౌడర్లా వస్తుంది. ఇది మ్యాజిక్ మసాలా అన్నమాట మన చామగడ్డల ఫ్రైలో. ఇప్పుడు ఒక 2 ఈ సైజు నేను చూపిస్తున్న సైజులో 2 ఆనియన్స్ తీసుకొని నీట్గా కట్ చేసేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక మన చామగడ్డలు ఇందాక నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేస్తాం. వేసేసి కొంచెం రెస్ట్ ఇస్తూ, అవి గమ్లా ఉంటాయి, ఏం కాదు, కొంచెం పసుపు వేసుకొని టాస్ చేసుకోవాలి. చేసుకునేసరికి పోతుంది. అలా అని ఎక్కువ కలిపేసేయకూడదు. కొంచెం రెస్ట్ ఇస్తూ ఒక 5 సెకండ్స్కి ఒకసారి నీట్గా వేరు చేసుకుంటూ కలిపితే పొడి పొడిగా వస్తుందన్నమాట. అయితే ఈ చామగడ్డలో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది ఫైబర్ రిచ్ ఫుడ్. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. మనం దుంప జాతికి చెందినవి అనేసరికి పెయిన్స్ వస్తాయి, లేదంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతాయి అని అనుకుంటాం కదా, అంటే పొటాటోని రిఫరెన్స్ తీసుకొని అలా అనుకుంటారు. కానీ ఇది అలా కాదండి. తినండి, చాలా బాగుంటుంది. వన్స్ ఇలా ఫస్ట్ పసుపేసి ఫ్రై చేసుకున్న తర్వాత మీకు తగ్గట్టు ఉప్పు, కారం వేసుకోండి. తర్వాత ఇందాక మనం చేసుకున్న మ్యాజిక్ మసాలా ఉంది కదా, అది కూడా మొత్తం పడుతుంది, వేసేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇది సాంబార్లోకి కానీ రసం రైస్లోకి కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మేము కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేసాము. మా డాడీ అనుకోకుండా కనిపించాయని మార్కెట్ నుంచి తెచ్చేశారు, అందుకని మేము ఇలా ట్రై చేసాము. చాలా టేస్ట్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా నా ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేయండి. బాయ్ బాయ్.